హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తుండండి. దానికోసం నేను 2 రసాలు మామిడికాయలు తీసుకున్నా. మీరు ఏ మామిడి పళ్ళైనా తీసుకోవచ్చండి, బంగినపల్లి కానీ మీ దగ్గర ఏ ఉంటే అవి. నేను రసాలు కాబట్టి కొంచెం ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే అప్పుడు గుజ్జు బాగా వస్తుందండి. ఈ విధంగా పైన తొక్క తీసి ఈ ముట్టిది ఈ గుజ్జు అంతా తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఈ విధంగా చేతితోటి తీస్తుంటే ఈ రసం అంతా వచ్చేస్తుందండి. ఈ రసాలతో చేసిన ఈ మిల్క్ షేక్ అయితే చాలా టేస్టీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. నార్మల్ మామిడి పళ్ళతో కంటే కూడా మీరు ఒకసారి ఇది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నేను ఇలా 2 మామిడి పళ్ళు తీసుకున్నానండి. నాకు 1 కప్పు మామిడికాయ గుజ్జు వచ్చింది. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మామిడి పళ్ళు రసం వేసుకుంటుండండి. ఇది స్వీట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. పంచదార కూడా చాలా తక్కువ పడుతుంది. నేను ఇదండి ఈ గుజ్జుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఒక 1.5 స్పూన్ పంచదార వేస్తుండండి. అది కూడా చాలా తీయగానే అవుతుంది. 2 ఇలాచీలు వేస్తుండే. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నాకైతే బాగా నచ్చింది కాబట్టి నేను వేసుకుంటుండా. మీకు ఇష్టం లేకుంటే మానేయచ్చు. పంచదార కూడా చెప్పాను కదండి, ఈ పండ్లు చాలా తీగ ఉంటాయి కాబట్టి కొంచెం వేస్తుండే. మీరు మీ పండ్లు స్వీట్ని బట్టి పంచదార వేసుకోండి. కాచి చల్లార్చిన పాలు టీ గ్లాస్ నిండా తీసుకున్నాను. దీన్ని మెత్తగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అండి. ఇది పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుద్ది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. పైనుండి నేను కొంచెం మామిడి పండు ముక్కల్ని ఈ విధంగా వేస్తుండండి డెకరేటివ్ కోసము. మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.